అంటే ఇప్పుడు మీ మ్యారేజ్ కూడా అరేంజ్డా లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఓకే. అసలు మీరు చాలా స్ట్రిక్ట్ గా అసలు షూటింగ్ లో కూడా ఎవరితోని సరిగ్గా అంతే మాట్లాడేవారు సార్, కాదు. అంతే. లేదు సార్, ఇది లవ్ అనేది ఇంకా వేరే ఆప్షన్ లేకుండా ఆ మాట చెప్తున్నాను. ఆయన నేను ఫ్రెండ్స్ సార్, కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాము. మద్రాసు. అవును సార్, వీఆర్ ఫ్రెండ్స్ ఫర్ అబౌట్ 6 years. బాగా తెలుసు. నేను పెళ్లి చేసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే, ఇది చాలా సందర్భాల్లో చెప్పాను, ఆయనకి మా ఫ్యామిలీ గురించి బాగా తెలుసు సార్, ఇన్ అండ్ అవుట్ తెలుసు. నాకున్న బాధ్యతలు ఏంటి, నేనేమేమి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, నా అవసరం నా ఫ్యామిలీకి ఎంత ఉంది, అది ఆయనకు చాలా బాగా తెలుసు. సో నాకు కూడా ఏంటంటే ఒక తోడు కావాలి, కానీ ఆ తోడు ఎక్కడా కూడా నేను మా ఫ్యామిలీ కోసం చేసే విషయాల్లో తలదూర్చకుండా, అభ్యంతర పెట్టకుండా కొన్ని, ఎందుకంటే మా సిస్టర్స్కి పెళ్లి చేసి పంపించేది మాత్రమే కాదు సార్, ఆ తర్వాత జరిగేటువంటి ప్రతి విషయంలో కూడా నా హస్తం ఉంటుంది. ఒక తల్లిదండ్రులు స్థానం నుంచి నా హస్తం ఉంటుంది. అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసుకునే ఆయనగా కావాలి. అంతేకాకుండా మా అమ్మ విషయం నేను మీకు చెప్పాను కదా, హెల్త్ బాగాలేదు. సో ఆవిడకి ఏవైనా హెల్త్ వైజ్గా నీడ్ వచ్చినా, మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినా నేను చెయ్యాలి. అలాంటి వాటికి అన్నిటికీ కూడా ఒప్పుకునే ఒక వ్యక్తి దొరకాలి కదా సార్. ఒక ఫ్రెండ్గా ఆయన చాలాసార్లు నా కోసం నిలబడ్డారు. మా ఫ్యామిలీలో చిన్న చిన్న ఇష్యూస్ కానీ, లేదా ఏమంటారు, ఒక డౌన్ సిచ్యువేషన్స్ అంతా ఉన్నప్పుడు కూడా హీ వాజ్ దేర్ యాజ్ అ ఫ్రెండ్. సో నాకేంటంటే ఆయన ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకొని మా ఫ్యామిలీకి కూడా, నాకే కాకుండా మా ఫ్యామిలీకి కూడా మీ ఫ్యామిలీ అంతే. మీరంటే మీరు ఒక్కరు కాదు ఇక్కడ. కరెక్ట్. మీరు, మీ సిస్టర్స్, మదరు, ఫాదరు, దట్ ఈజ్ ఏ రైట్ అలియన్స్ అండి. పెళ్ళిళ్ళు చాలా వరకు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే ఇలాగ అర్థం చేసుకునే మనుషులు లేకపోవడం, విమెన్కి లేదా వైఫ్కి కరెక్ట్ ఉండే డెలికసీస్, అంతే కదా సార్, వాటి తాలూకు పర్సనల్ ఆస్పెక్ట్స్ ని అటెండ్ అవ్వగలిగినప్పుడు మ్యారేజెస్ ఎప్పుడు. అవును సార్, ఎందుకంటే ఎప్పుడు కూడా చూడండి, మగాడు ఒక పిల్లని పెళ్లి కోసం వెతికినప్పుడు మా అమ్మా నాన్నని బాగా చూసుకునే, మా ఫ్యామిలీని అర్థం చేసుకునే అమ్మాయి కావాలని వెతుకుతారు కదా. అదే సేమ్ మీరు అమ్మాయి వైపు ఉన్న మీ అత్తామామల్ని కూడా బాగా చూసుకుంటే, ఈ వచ్చే అమ్మాయి కూడా మీ అమ్మా నాన్నని బాగానే చూసుకుంటుంది. కరెక్ట్. ఒక మగవాడు అమ్మాయి తరపున ఉన్న ఫ్యామిలీ వాళ్ళని బాగా చూసుకున్నాడు అనుకోండి, వాళ్ళ అత్తామామల్ని ఆయన అంత రెస్పెక్ట్ఫుల్గా ప్రేమతో చూసుకున్నారనుకోండి, ఇంకా ఈయన చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ అమ్మాయి ఈయన 100 ఎక్స్పెక్ట్ చేస్తే 1000 రెట్లు ఎక్కువ చూసుకుంటుంది. సో అలా మ్యూచువల్గా ఆ ప్రేమ అనేది ఉంటే కరెక్ట్గా ఉంటుంది. సో ఈ విషయంలో కూడా మీరు బ్లెస్డ్. బ్లెస్సింగ్స్, నాకు నిజంగానే ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. మీకన్నా పెద్ద హీరోయిన్ ఎవరు నేను చూడలేదు ఇన్ మై జర్నీ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఏదో రకమైన ప్రాబ్లము, హోమ్ ఫ్రంట్లోనో, హస్బెండ్ ఫ్రంట్లోనో, లేకపోతే ప్రొఫెషనల్ ఫ్రంట్లోనో ఎక్కడో ఒక డిస్టర్బెన్సు, ఎక్కడో తెలియని ఒక డ్యామేజ్, ఇలాంటివి. కానీ మీరు అన్ని విధాల మీరు మధ్యలో, అంటే యూఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్, ఏ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్, పర్ఫెక్ట్. అంటే మీరు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా, ఎక్కడ గిల్ట్ అన్నది, మా అమ్మని నేను సరిగ్గా చూసుకోలేదు, సిస్టర్స్కి నేను సరిగ్గా చేయలేపాను అన్నది ఎక్కడ లేకుండా ఫుల్ పర్సనాలిటీ. అది భగవంతుడి ఆశీర్వాదం సార్, అంతే, ఇంకేం లేదు. మీ మంచి మనసు కూడా, వాళ్ళు పిల్లలు, మీ వెనకాతల పిల్లలు కూడా అంత రెస్పాన్సిబుల్ గా ఇంటి దగ్గర ఉంది. అయ్యో, మా సిస్టర్స్ ఏం చేయగలరు మీరు? మా సిస్టర్స్ ఆర్ రియల్లీ, ఇద్దరు 2 pillars సార్ నాకు. అందులో మా చిన్నది అయితే, శోభ అయితే చాలా చిన్నది, మాకంటే 3-4 years చిన్నది. మా భారతి అయితే నాకు లైక్ ఒక మినిస్టర్ లాగా అనమాట. ఒక రాజు పక్కన ఒక మినిస్టర్ ఎట్లా నిలబడతాడు, మంత్రి, అలాగనమాట. తను నిజంగా షూర్ నేను మాట్లాడిస్తాను. అయితే మీరు ఇదంతా మీరు సక్సెస్ఫుల్ గా, అంటే ఫ్యామిలీ లైఫ్ కి, విమెన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో
కెరీర్కి పర్సనల్ లైఫ్కి మధ్యలో చాలా నలిగిపోతారండి. మీకు తెలుసు అవును సార్. చాలా సందర్భాలు, చాలా కేస్ స్టడీస్లో Yes, sir. మధ్యలో నలిగిపోతారు. బట్ మీరు అలాంటి సందర్భాలు ఏం చూడలేదుగా కెరీర్కి పర్సనల్ లైఫ్కి? కెరీర్లో పర్సనల్ లైఫ్ కోసమే కదా నేను కెరియర్లోకి వచ్చింది. అదే అది వచ్చిన తర్వాత అండి, మనం అనుకున్నట్టుగా ప్రతి స్టెప్ పడాలని లేదు, మనం వేసిన ప్రతి పాచిక పారాలని లేదు. చాలా ఎదురు దెబ్బలు ఉంటాయి, అవి మళ్ళీ పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఈ పర్సనల్ లైఫ్ ఇంపాక్ట్ అయిన తర్వాత మళ్ళీ ప్రొఫెషనల్ హ్యాండిలింగ్ మారిపోతుంది. ఎక్కడో తెలియని కాంప్రమైజ్లు, ఎక్కడో తెలియని సాక్రిఫైజులు, లేకపోతే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ యూ బెటర్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. Yes, yes. అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడు ఫేస్ చేయలేదండి ఇంత కెరీర్లో? అంటే 2 things సార్. ఒకటేంటంటే మనం దేనికోసం ఒక పని చేస్తున్నాం అన్న దాని మీద ఫుల్ క్లారిటీ ఉండాలి సార్. అదే పని చేసినా సరే ఈ విషయం మనకు కావాలి, దానికోసం మనం ఇది చేస్తున్నాం అన్న క్లారిటీ ముందు మనకు ఉండాలి. ఎవరో వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అనేది మనము తీసుకోకూడదు సార్. రెండోది, నేను ఇదే చేస్తాను, ఇది చెయ్యను. ఎస్, ఇది నాకు అవసరం, ఈ డబ్బులు నాకు అవసరం, ఈ కెరియర్ నాకు అవసరం, చాలా ఇంపార్టెంట్. కానీ దీనికంటే కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేను అన్న విషయం నాకు ఇంకా ఇంపార్టెంట్. కరెక్ట్. అన్న దాని మీద మీరు గట్టి సంకల్పం తీసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్, డబ్బులు మన వాల్యూస్ని డామినేట్ చేసేస్తుంది. అలాగే మనకు దొరికేటువంటి కంఫర్ట్స్ ఉన్నాయి చూసారా, కంఫర్ట్స్ కానివ్వండి, ఒకరు మనకిచ్చేటువంటి సోషల్ మెరిట్స్ ఉన్నాయి చూడండి, సోషల్లీ మనకిచ్చేటువంటి గౌరవాలు, అవి నిజమైన గౌరవాలు కాదు. మనం ఈరోజు ఈ స్టేటస్లో ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి మన చుట్టూ తిరుగుతుంటారు చూసారండి, అది మనం నమ్మి మోసపోకూడదు. అలాంటి మెరిట్స్కి, అలాంటి విషయాలకి మనం లొంగిపోయామనుకోండి, ఏదో ఒక పాయింట్లో మనం కాంప్రమైజ్ అయిపోతాం. అది ఆడవాళ్ళైతే ఒక రకంగా, మగవాళ్ళైతే వేరే రకంగా. అది మీరు చాలా గట్టి సంకల్పం తీసుకోవాలి సార్. లేదు, ఎంత డబ్బులు ఇచ్చినా సరే, ఎంత గొప్పగా మన కెరియర్ మలుపు తిరుగుతుంది అన్నా కూడా సరే, నేను ఈ పని చెయ్యను, నేను ఇలాగే ఉంటాను, దీనికి నాకు ఏదొస్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటాను. నాకు 10 రూపాయలు రావాల్సిన చోట 1 రూపాయే వస్తుందా, పర్లేదు. చాలా నంబర్ 1 పొజిషన్లో ఉన్న కొంతమందితో నేను పని చేయలేను, ఒక సెకండ్ లైన్ లేదా థర్డ్ లైన్, లేదా ఆ లెవెల్కి వెళ్ళినా కూడా సెకండ్ హీరోయిన్గా, లేదా ఒక కొంచెం నా టాలెంట్కి నాకున్నటువంటి ఒకదానికి తగిన క్యారెక్టర్గా లేకుండా చిన్నదే దొరికిందా, పర్వాలేదు, చాలు, వేరే దారి లేదు. నేనేదో ఒక్కదానికే నేను ఫిక్స్ అవ్వాలి కదా సార్. సో మన మారల్ వాల్యూస్కి ఓపెన్గా చెప్పాలంటే, మారలీ మనం కరెక్ట్గా ఉండాలి, ఎథిక్స్తో ఉండాలి అని మనం డిసైడ్ అయితే, ఎస్, కొన్ని విషయాలు మనకు జరగవు, కొన్ని విషయాలు మనకు దొరకదు, దానికి మనం ఫిక్స్ అయిపోవాలి. బాధపడడానికి అక్కడ చోటు లేదు సార్. లేదు, నాకు అదే కావాలి, నేను అక్కడ రీచ్ అవ్వాలి, లేదా ఆ విషయం నాకు దొరికితే బాగుంటుంది, నా కెరియర్లో కానీ లేదా నా లైఫ్లో కానీ నేను వేరే లెవెల్కి నేను వెళ్ళగలను అని మీకు అనిపిస్తుంది, మీరు చెయ్యాలనుకుంటున్నారా, దెన్ యూ ఫిక్స్, దానికి ఫిక్స్ అయిపోండి. ఏదో ఒక్కదానికే కదా, మళ్ళీ దాని మీద రిగ్రెట్స్ ఉండకూడదు. రిగ్రెట్స్ ఉండకూడదు, ఇలా జరగడానికి కూడా రిగ్రెట్స్ ఉండకూడదు. సో పర్సనల్గా మీరు ఏదైతే డిసైడ్ అయ్యి, నా లైఫ్ని నేను ఇలా తీసుకెళ్తాను, నాకు ఇది చాలు, ఉన్న దాంట్లో నేను తృప్తిగా నేను బ్రతకగలను, ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉండగలను అని మీకు అనిపించింది అనుకోండి సార్, అసలు పట్టించుకోకండి సార్. ఈ డబ్బులు అనేది కానీ,
మీకు సోషియలీ ఒక నంబర్ 1లో ఉన్నారు, ట్రెండింగ్లో ఉన్నారు, మీరు ఇప్పుడు మామూలు కాదు, అది కాదు, ఇది కాదని మీ చుట్టూ 100 మంది తిరగడాలు, మీరు అలా చూస్తే 10 మంది, ఇలా చూస్తే 10 మంది రావడాలు, ఇవేవి కూడా నిజం కాదు సార్. అవన్నీ మాయ. ఆ పర్టికులర్ సందర్భం వరకే, ఆ సమయం వరకే వాళ్ళందరూ కాకుల్లాగా ఎగిరిపోతారు. ఆ తర్వాత మీరు కూర్చొని ఇంత చిన్న టైంకి లేదా ఇంత చిన్న ఒక సమయానికి మనం చాలా విలువైనది కోల్పోయామా అని ఆలోచించి బాధపడ్డారనుకోండి, అది అసలైన ఓటమి. అది చేయకూడదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.